కాసేపట్లో సలార్ మూవీ, ప్రభాస్ నటించిన సలార్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. నైట్ 1 నుండే, అంటే 1 AM నుంచే షోస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. 1 AM 4 AM నుంచి అయితే స్టార్ట్, కొన్ని థియేటర్లలో 4 AM నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అయితే కొన్ని థియేటర్లలో 8కి ఉన్నాయి. సో అయితే అభిమానులు ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో, డైహార్డ్ ఫ్యాన్స్, ప్రభాస్కి మనకు తెలిసిందే డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారో, సో ఆ డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ హడావిడి హంగామా అయితే చాలా చేస్తున్నాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ చాలా హడావిడి హంగామా అయితే ఉంది. మనం కటౌట్లు, ఇక్కడ కటౌట్లు కూడా చూసుకోవచ్చు. అయితే నార్మల్గా మనం మొన్నటి వరకు ఎలక్షన్ సీజన్లో చూసాము, సీఎంస్కి కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ ఇట్లాంటి కటౌట్లు, పెద్ద పెద్ద కటౌట్లు అయితే చూసాము. అయితే ఇప్పుడు మొదటిసారి ఇప్పుడు మనకు పెద్ద కటౌట్ అయితే ఇక్కడ చూస్తున్నాం ప్రభాస్కి. అయితే ఆయన కటౌటే కాదు, ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలామంది ఇక్కడ అభిమానులు ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళ పోస్టర్స్ కూడా, వాళ్ళ ప్రభాస్తోని పోస్టర్స్ కూడా ఇక్కడ అయితే ఇక్కడ కట్టడం అయితే జరిగింది. అలాగే పోస్టర్స్ కానివ్వండి, ఇక్కడ బ్యానర్లు కానివ్వండి, చాలా వరకు అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి లైన్ ఇంకా క్యూ కడుతూనే ఉన్నారు. అయితే టికెట్లకు కూడా చాలామంది టికెట్స్ కూడా ఇక్కడ లైన్ కడుతూ ఉన్నారు. కానీ టికెట్స్ అయితే ఏమాత్రం దొరకడం లేదు. ఒక్కొక్క టికెట్ 10,000కు అమ్మినా మేము కొనడానికి రెడీ అంటున్నారు డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో. అలాగే టికెట్స్ అంటే నార్మల్గా ఇప్పుడు చాలామంది ఫస్ట్ షోకే చూడడానికి ఇక్కడైతే ఉన్నారు. కానీ ఫస్ట్ షోకి అయితే అసలు దొరకడం లేదు. ఇక్కడ ఈ థియేటర్ అనే కాదు, ఏ థియేటర్లో చూసినా కానీ ఇదే సిచ్యువేషన్. అలాగే బుక్ మై షోలో ఏదైతే థియేటర్ అయితే ఓపెన్ చేస్తుందో, ఓపెన్ చేసిన వితిన్ 2 minutesలోనే బుక్ అవుతున్నాయి. అలా ఉంది సిచ్యువేషన్ అయితే. అంటే చాలామందికి సలార్ ఎప్పటి నుండో సలార్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే చాలామంది సలార్ కోసం వెయిట్ చేయడానికి కారణం కూడా ఒకటి, ప్రభాస్ కోసం, అలాగే చూసుకున్నట్లయితే ప్రశాంత్ నీల్ కోసం, ఈ రెండింటి కోసమే చూడడం అయితే జరుగుతుంది. ఎక్కడ చూసినా మనకి ఇట్లాంటి కటౌట్లే, ఇలాంటి పోస్టర్లే, ఇలాంటి అంటే చాలామంది ఫ్యాన్స్ ప్రభాస్కి మనకు తెలుసు. అంటే ప్రభాస్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, డైహార్డ్ ఫ్యాన్సే చాలామంది ఉంటారు. ప్రభాస్ అంటే అది ప్రభాస్ రేంజ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత, ఆదిపురుష్ తర్వాత మళ్ళీ ఇది ఒక పెద్ద హిట్తోని వస్తున్నాడని అయితే చెప్పొచ్చు. చాలామంది ఇప్పుడు 1 నుండి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు కొన్ని లక్షలు, అంటే 10 లక్షలు 15 లక్షలు ఖర్చు చేసి మరీ ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు సలార్ కట్అవుటే పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. కట్అవుట్ కూడా చాలా పెద్ద కట్అవుట్, అంటే పక్కన నితిన్ది చూసుకున్నా కానీ ఆ నితిన్ కన్నా హైలైట్ కట్అవుట్ అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఫ్యాన్స్ కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే వస్తూ ఉన్నారు, టికెట్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. అలాగే ఏ థియేటర్లో చూసినా ఇదే సిచ్యువేషన్. సో ఈరోజు ఇంకా చాలా హంగామా ఉండబోతుంది. ఇంకా ఈ 2-3 days అయితే సలార్ అనే ఎక్కడ ఏ థియేటర్లో ఎక్కడ చూసినా కానీ ఇదే వినిపించబోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొందరు సెలబ్రిటీస్ కూడా వస్తున్నట్టయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. లైక్ రాజమౌళి కానివ్వండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి చూడాలి ఇంకా ఇక్కడ సంధ్య థియేటర్కి అయితే ఎవరు వస్తున్నారా ఏంటి అనేది అయితే చూడాలి. నేను కూడా న్యూస్ 360 ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే చూద్దాం ఇంకా ఇక్కడ ఫ్యాన్స్ కూడా అలా రియాక్షన్ ఎలా ఉంది. ఇంకా ఇక్కడ మనం ఏర్పాట్లు కూడా చూడవచ్చు. ఇక్కడ ఏర్పాట్లు ఎంత హై లెవెల్లో చేస్తున్నారో. సో ఫ్యాన్స్ రియాక్షన్ కూడా మనం చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా హడావిడి, ఫ్యాన్స్కి అయితే టికెట్లు దొరకక ఇక్కడ మనకు కిలోమీటర్ వరకు లైన్ అయితే ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే నైట్ 1 AM నుంచే షోస్ అయితే స్టార్ట్ అయినాయి. అయితే ఇక్కడ ఫ్యాన్స్ అలా ఎగ్జైట్మెంట్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది అయితే వారి మాటలోనే తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. సో ప్రభాస్ ఫ్యానా? ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, డైహార్డ్ ఫ్యాన్సే ఉంటారు. అయితే సో ఎలా ఉంది బ్రో, అయితే మీ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది చూడబోతున్నారు? మేము 1 o'clock షో గురించి చూస్తున్నాం. మన చాలా ట్రై చేస్తున్నాం, టికెట్లు ఏం దొరకలేవు. మా బ్రదర్ TMT చేస్తాడు, అట్లా రికమెండేషన్తో ట్రై చేస్తుండు. ఆయన దొరకలేవు. నార్మల్ రేట్ ఎంత చెప్తున్నారు? అరే 10,000 అంటున్నారు బ్రో 1 o'clockది. మార్నింగ్ 4 o'clock నుంచి 7 o'clock అయితే 4,000 5,000 అంటారు. చాలా కష్టం ఉంది టికెట్లు దొరకడైతే. సో ఆ ట్రైలర్ అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? గూస్ బంప్స్ అనిపిస్తున్నాయి? ట్రైలర్ అంటే మ్యాక్సిమం ఉండే, ప్రభాస్ అంటేనే అది తెలియదు ఏముంది అందరు పబ్లిక్కి. సో మరి అందులో యష్ ఉన్నారు అనుకుంటున్నారా ఏంటి? KGFకి సీక్వెన్స్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు మీరు? అసలు సలార్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సలార్ డిఫరెంట్, యష్ డిఫరెంట్. వాళ్ళిద్దరు బాక్స్ ఆఫీస్ ఎట్లనా. ఇప్పుడు యష్ అయితే ఇప్పుడు ట్రెండ్లో ఫాలో అవుతుంది ఆయననే. ప్రభాస్ అయితే ఎప్పటి నుంచో ఆయన ట్రెండ్ సృష్టించిందంటేనే ఆయననే. సో మీకు మెయిన్గా సలార్ ట్రైలర్లో నచ్చింది ఏంటి? అన్నీ నచ్చినాయి, ఇదే అదే అని లేదు, సినిమానే సూపర్ హిట్ అంతే. ఇవన్నీ మ్యాక్సిమం ఉండే. ఇంకా చూసిన వాళ్ళు ఇంకా చెప్తారు రేపు మార్నింగ్ 1 o'clock షో కదా, చూసి వచ్చినాక చూడండి మీరే ఎట్లా ఉంటుందో. అంతే. సో ఓవరాల్
అయితే మీ ఎక్సైట్మెంట్ అయితే ఇంకా మాటల్లో చెప్పలేమన్నారు. చెప్పలేం బ్రో, చాలా ప్రొడక్షన్ అంతా కూడా మాదే, ఈ టోటల్ ప్రొడక్షన్ చేసేదంతా కూడా మాదే. ఓకే. సో ఈ హడావిడి ఏంటి మొత్తం అంటే ఈ లైటింగ్ ఇవన్నీ ఏంటి బ్రో? ఈరోజు నైట్ షో కోసం ఇదంతా. అంతేనా? ఓకే. కట్అవుట్ అవన్నీ ఓవరాల్ ఎంత ఖర్చు అవుతుంది బ్రో ఇదంతా కావడానికి, ఇంత హడావిడి కావడానికి? వాళ్ళ ప్రభాస్ మెయిన్ వాళ్ళతో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళతో మనకు అంత ఐడియా లేదు. సో ఓవరాల్గా అయితే మన అందాజ కొద్ది అయితే కొన్ని ల్యాక్స్లలోనే అవ్వచ్చు కదా. 8-9 lakhs అవుతాయి బ్రో. 8-9 lakhs అవుతాయి. చూస్తారు కదా, అంటే 10-15 లక్షలు పెట్టుకొని అంత ఖర్చు కూడా పెట్టి హడావిడి అయితే చేస్తూ ఉన్నారు. అంత డై హార్ట్ ఫ్యాన్స్ ఏ హీరో కూడా కావు. ఇంత ఇప్పుడైతే కాసేపట్లో దండ కూడా వేయబోతున్నారు. ఆ దండ కూడా అసలు చాలా ఒక విధంగా అయితే తయారు చేయించడానికి జరిగింది. అంటే ఈ సల్లార్ మీద ఎక్స్ప్రెషన్ అయితే గట్టిగా ఉన్నాయి అందరికి. ఒక్కటి కూడా దొరకలేదు, సర్వర్లు కూడా అవుట్ అయిపోయినాయి మొత్తం. ఇక్కడికి వస్తే డబల్ ప్రైస్. మరి ఇక్కడికి థియేటర్కి వచ్చారు కదా, ఇక్కడ థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే అక్కడ టికెట్స్ ఏమైనా ఇస్తున్నారా? టికెట్స్ అంటే కష్టం అన్న, ఒకటి 50 రూపాయలది మనకి 1000 రూపీస్ అంటున్నారు. చాలా కష్టం అయిపోయింది. మళ్ళీ రోజుకి ఒక 8 షోస్ ఉన్నాయి అన్న. 8 షోస్ కూడా మొత్తం హౌస్ఫుల్ అంటున్నారు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే గట్టిగా ఉన్నాయి అన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అంటే ఎలా ఉంది యాక్టింగ్ అందులో? మరి ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు? మొత్తం వైలెన్స్ అన్న, మొత్తం వైలెన్స్. మాకు కావాల్సినది అయితే దీంట్లో మొత్తం చూపిస్తున్నారు. ఫుల్ ఎగ్జైట్ అయినా ఉన్నా. చాలా మంది ఇది కేజీఎఫ్ కూడా కలుస్తుందేమో అని చాలా మంది డౌట్ పడుతున్నారు కదా. సో మరి దీనికి ఈక్వల్ ఉండబోతుందా? మరి ఎలా ఉండబోతుంది ఇది సలార్ అనే మూవీ? అట్లా అంటే చాలా సినిమాలు ఉన్నాయి అన్న. ఉగ్రం అంటారు, ఏదేదో అంటున్నారు. అదంతా ఒక పక్కన పెట్టేసాయి. మనకు కావాల్సింది స్క్రీన్ ప్రెజెన్స్. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మనం మస్తు వెయిట్ చేస్తున్నాం అన్న. సో మొత్తానికి అయితే ఎలా ఉండబోతుంది అనుకుంటారు? మీకు మెయిన్ అందులో సలార్లో నచ్చిన హైలైట్ ఏంటి? హైలైట్ అంటే బాడీ అన్న. ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ అని డైలాగ్ ఉంది కదా, ఆ కట్అవుట్ అన్న. అంతే, జస్ట్ ప్రభాస్ అన్న కోసం. సో ఎలా ఉండబోతుంది బ్రో? సలార్ అంటున్నారు కదా, ఎలా ఉండబోతుంది సలార్? సలార్ మాస్ సంభవం అనమాట. ఒక మాస్ సంభవం. ఎప్పోరా ఒక అగ్నిపర్వతం కూలిపోతే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట. రేపు సలార్ థియేటర్లో రక్తపాతాలు జరుగుతాయి. ఆల్రెడీ మనం ఇక్కడ చూస్తున్నాం కట్అవుట్లు, ఇవన్నీ పోస్టర్లు మొత్తం హై లెవెల్లో చూస్తున్నాం. మరి సలార్లో ఎక్కువ ఆ థియేటర్లో లొల్లి ఎలా ఉండబోతుంది? మొత్తం అడావిడి కానీ మొత్తం అది ఎలా ఉండబోతుంది? చూస్తున్నారు కానీ ఆల్రెడీ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఈ టైప్ ఆఫ్ హైప్ ఉండడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇంకా రేపు థియేటర్లో ఇంకా దారుణంగా ఉంటుంది. సో బ్రో ఎట్లుంది బ్రో? అంటే మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది సలార్ మూవీ రిలీజ్? ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తారు. ప్రభాస్ అని అంటే మామూలుగా ఉండదు. స్టార్ రెబెల్ స్టార్ అని మాటలు వినిపిస్తాయి, అంతే, ఇంకేం లేదు. సో మరి థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది? మామూలుగా ఉండదు. చినిపోతే స్క్రీన్లు చింపేస్తారు ఇక, అంతే. లాస్ట్ మనం ఆదిపురుషు చూసుకున్నట్లయితేనే అప్పుడే గొడవలు అయినాయి, కొట్లాడ. మరి ఇప్పుడు ఎలా కంట్రోలింగ్ ఎలా? పురుష అంత లేదు. మొత్తం ఇండియా మొత్తం ఒకటి అవుతుంది. సలార్ మొత్తం ప్రశాంత్ నీల్ అంటారు ఇంకా, అంతే కదా. మరి ఖాన్ సార్ ఎరుపెక్కాల. సో స్టోరీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది నాకు తెలియదు, ఐడియా లేదు. అంటే మీకు ట్రైలర్లో ఎక్కువ ఏం నచ్చింది? ప్రభాస్ కట్అవుట్. ప్రభాస్ ఉంటే చాలు అన్న, అంతే, ఏం లేదు. ఓకే. టీ షర్ట్ ఇది సలార్ రోడ్ మాస్ ఇది. అంటే టీ షర్ట్ స్పెషల్లీ హొంబైలా వర్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, డైరెక్ట్ అక్కడి నుంచే పెట్టినాం. 1500 ఇది టీ షర్ట్. ఓకే. సో ఎట్లుండబోతుంది బ్రో? సలార్ అంటున్నారు కదా, బ్రో పిక్స్ లో ఉండబోతుంది బ్రో. రిలీజ్ ట్రైలర్ చూసారు కదా మీరు కూడా. చాలు బ్రో. అది ఆ రిలీజ్ ట్రైలర్ చూసి ఆ షాట్లు చాలు. సినిమా 1000 కోట్లు కాదు 1500 కోట్లు అవతల పడుతుంది. ఇంకా ఎక్కువ అవుతుంది బ్రో. అయ్యో మనకి సినిమా వద్దు, ఓన్లీ రిలీజ్ ట్రైలర్ చూస్తాం అంతే. ఆ షాట్లు, ఆ విజువలైజేషన్, ప్రభాస్ అన్న బండి మీద వచ్చేది, ఆ సిగరెట్ తాగేది చాలు. మనకి ప్రభాస్ అన్న షాట్లు చాలు, ప్రెసెన్స్ చాలు. అట్లా చూసినాం మేము. ఒక్క విషయం అనే, ఈ కట్అవుట్ కి 10,000 పెట్టినా తక్కువనే, ఇంకా ఎంత పెట్టినా ఇంకా తక్కువనే. మా అన్న కట్అవుట్ అంత రేంజ్, ఆయనకి ఎన్ని కోట్లు పెట్టినా తక్కువనే. దట్ ఈస్ ప్రభాస్ రేంజ్. అది సినిమా అయితే ఒక రేంజ్ అన్న, బ్లాక్ బస్టర్ సినిమా. ఆల్రెడీ ఈ కట్అవుట్ చూసి ఆ సిగరెట్ స్టైలు, ఆ ఫైటింగ్ స్టైలు, అబ్బా బాబా ఏం చూపించిందన్న. నాకైతే ఉచ్చ పడ్డది. బా, ఆకలితో ఉన్నప్పుడు సింహాన్ని చూసిరు, వేటాడుతున్నప్పుడు సింహాన్ని చూసిరు, కానీ 3 ఏళ్ళ తర్వాత ఆహారం కోసం ఎదురు చూసిన సింహాన్ని చూడలేరు మీరు. ఇప్పుడు వచ్చింది సల్లార్. అది కట్అవుట్ అయితే ఇప్పుడు 90 feet అన్న. ఇగో ప్రభాస్ అన్నకి కట్అవుట్ అవసరం లేదన్న. ఆయనది ఒక పెద్ద కట్అవుట్, ఆయనకి కట్అవుట్లు అవసరం లేదు. ఆయన ఎందుకంటే మా గుండెల్లో దేవుడు.
ఆయనకి కట్అవుట్ అయినదే కట్అవుట్. దట్ ఈస్ ప్రభాస్. ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే నా ఓవరాల్ చెప్పాలంటే బాహుబలికి బ్రేక్ అవుతుంది అన్న. 99 కాదు, 101% గ్యారంటీ. అది ఎందుకంటే అది 1800 crores కదా, ఇది 2000 పార్ అయిపోతుంది. ఆల్రెడీ బాండీ దాటిపోతుంది. నేను ఓపెన్గా చెప్తున్నా, ప్రభాస్ నేను ఫ్యాన్ పక్కన పెట్టు, ఓవరాల్ పబ్లిక్ లెక్క నేను తీసుకోను, నేను అట్లా చెప్తున్నా. 2000 crores అయితే పక్కా. దట్ ఈస్ ప్రభాస్. ఇంకొకటి ఏంటంటే ఇది నాకుంది స్కూటీ, ప్రభాస్ అన్నకు లేడు ఎవడు పోటీ, అది ప్రభాస్. అది ఓపెన్గా చెప్తున్నా. ప్రభాస్ అన్న మాసు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏ ఒక్క హీరో కూడా ఉండదు. ఇది రెబల్ స్టార్ మాస్. ఇది కొత్త చూసారు. ప్రభాస్ అన్న అంటే కొత్తగా ఉంటది, వేరే లెవెల్ ఉంటది. ప్రశాంత్ నీళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ అది, ఈ మాస్ కాంబినేషన్. ఇంత ముందు ఎప్పుడు చూసిర్రా అట్లా కొత్త ప్లాన్ చేస్తారు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అంటే కొత్త ప్లాన్ చేస్తారు. అన్నా డే 1 ఒక 175 CR పెట్టదన్నా. అది ఇంకోటి స్కూటీ, ప్రభాస్ అన్నకు లేడు ఎవడు పోటీ, ఇంకోటి నా ముఖానికి ఉన్నది మషి, సల్లాల్లో ఉన్నది ప్రభాస్. అది మాది కాన్సెప్ట్. ఇప్పుడు సలార్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభాస్ అన్న రాడు పట్టుకుంటాడా? ఎవడన్నా సినిమా అట్టఫ్లావ్ అంటే ఆ రాదే గుద్దలు కూర్చొని కనిపించినప్పుడు దొరికిందా బ్రో టికెట్? దొరికింది బ్రో. సో ఏ షోకి? 6 AM. 6 AM. ఎట్లుంది మీ రెస్పాన్స్? ఎలా ఉంది మరి టికెట్ దొరికినందుకు? డైరెక్ట్ ఫ్యాన్ ప్రభాస్ చిన్నప్పటి నుంచి అది ఇంకా ఆనందం చెప్పలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అన్న ఇప్పుడు ఆదిపురుషు మామూలుగా ఫ్లాప్ టాక్ వస్తేనే 540 crores వచ్చినాయి. డే ఓపెనింగ్ 140 crores. జస్ట్ ఇట్టు టాక్ చాలు, ఇట్టు టాక్ చేస్తే బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలైపోతుంది. ఇది ఎలా ఉండబోతుంది ఇప్పుడు థియేటర్లో? మరి థియేటర్ రేపు రచ్చరచ్చే ఉంటుంది అన్న. ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉండబోతుంది? 3 balance బీట్ చేస్తుంది పక్క. చూసిన ఇంతకుముందు ఎప్పుడైనా బుక్ మై షో క్రాష్ అయిందా? ఏ హీరోకైనా మరి కేజీఎఫ్ని బీట్ చేస్తుందా? పక్కా చేస్తుంది అన్న. ఇంకోటి చెప్తున్నా, రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్టర్ ఇద్దరు కలిసి సినిమా తీసారు. వాళ్ళిద్దరికి బుక్ మై షో టికెట్లు పెట్టారు. ఎప్పుడైనా బుక్ మై షో ఆగిపోయిందా? జస్ట్ నిన్న 5 minutesలో బుక్ మై షో మొత్తం ఆగిపోయింది. ఇప్పటికి కూడా రాదు. అది ప్రభాస్ రేంజ్ అంటే, అర్థమైందా? అక్కడ ఉంది రెండో సరే కాబట్టి దాన్ని కూడా బీట్ చేయలేడు. ప్రభాస్ని కొట్టాలంటే మళ్ళీ ప్రభాస్ వెళ్ళే అవుతుంది, ఏ హీరో వల్ల కాదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నానా, నేను అంటే కొత్త సిటీకి ఫస్ట్ టైం సినిమా అంటే ఇక్కడ సంధ్య థియేటర్లో. ఇంత ఆడావిడి ఆడమని చెప్పలేము, రేపు చూస్తే కానీ చెప్తాం. ఫస్ట్ మాటలు చెప్పలేము, అర్థమవుతుంది నీకు కూడా, ఇంకా చెప్పలేము. నాకు అందులో నచ్చిందంటే ప్రభాస్ అన్న కట్అవుట్ అని చెప్తాడు పూరి జగన్నాథ్. టిప్పర్ లారీ వెళ్ళి కుదురుకుంటే ఎట్లా ఉంటుంది ఆ డైలాగ్ ఇందులో రివీల్ చేసిండు. కుదితే పోయి టిప్పర్ గుద్దుకుంటాడు, సేమ్ అదే రాడ్లే ఉంచుతాడు అన్న. ఇదంతా బ్లాక్ బాస్టర్ అంతే అన్న. ఇక ట్రోలర్స్కి వీళ్ళందరికీ అసలు మనం ఏం చెప్పనవసరం లే, కొద్ది రోజుల వరకు ఇక వాళ్ళు బంద్ చేసుకోవాలి. ఇక మొత్తం అన్ని రికార్డులు మనదే, మళ్ళీ మనోడే రికార్డ్ చేస్తాడు. బ్రేక్ చేసి టికెట్లు ఇక ఫ్యాన్స్కి మాత్రం నైట్ షో ఉంటుంది కదా, ఎట్లయినా అవి దొరుకుతాయి. మ్యాక్సిమం అయితే దొరికాయి. ప్రభాస్ అన్ననే చాలు, ఇంకా అవన్నీ అవసరం లే ట్రైలర్లో, వేరే ఏం అవసరం లే, ఆ హైప్ చాలు. సూపర్. ఆల్రెడీ కేజీఎఫ్ చూసినాం కదా, ఇంకే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి, ఇంకెక్కువనే ఉంటుంది. సూపర్, చూడాలి ఇక ఇప్పుడు వెయిటింగ్. సాంగ్ ఒకటే రిలీజ్ అయింది కదా, ఇంకోటి
ఏమున్నా ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఎట్లయినా వెయిట్ చేస్తున్నాం దానికోసం. అంతే ఎగ్జైట్మెంట్ ఇక ఏం చేస్తాం అంతే. సలారా అన్న, సలార్ చూసినోడికి పూనకాలి అన్న చెప్తున్నా కదా, సీట్లు మొత్తం బద్దలేసిపోతాయి. పూనకాల్ మొత్తం చెప్తున్నా కదా. రెస్పాన్స్ అన్న చూస్తున్నావు కానీ హడావిడి ఎట్లుంది, ఏ హీరోకి దాదాపు ఇంత హడావిడి అనేది లేదన్న. ఫస్ట్ టైం చూస్తున్నా ప్రభాస్ కోసం ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం దద్దరిల్లిపోతుంది. టికెట్లు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది, అది కూడా మేము బ్లాక్లో తీసుకున్నామన్న. ఎంత పడుతుంది? ఒక్కొక్కరు 10,000 కూడా పెట్టారు. 10,000 కూడా కాదన్న, టికెట్ నార్మల్ మాకు మార్నింగ్ బెనిఫిట్ షో దొరకాలంటే టికెట్లు కనీసం 3,000 అయినా సరే తీసుకుంటా అన్న అని అడిగినా, కానీ దొరకట్లేదు. ఏం చేయాలి, ఇంకా మార్నింగ్ 4:30కి దొరికినాయన్న. ట్రై చేసిన గట్టిగా ట్రై చేస్తే 1,000 రూపీస్ లెక్కలు దొరికింది. 4 దొరికినాయి. కష్టపడి 3 డేస్ నుంచి లైన్లో నిల్చొని కాళ్ళకి దెబ్బలు తాకినాయన్న. అయినా ఇట్లా 3 డేస్ నుంచి ఇక్కడనే నిల్చున్నా, ఇంటికి అనేది లేదు. ఇంకా ఈరోజు మొత్తం ఇక్కడనే ఫుల్ ఎంజాయ్. సెల్లర్ లోపలికి కొందాడే ఉంటుంది అన్న. ఇంకా చెప్తున్నా, 1 నుంచి మొత్తం పూనకాలే. ఇంకా వనకాలే, సీట్లు గీట్లు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది, ఇట్లా షేక్ అవుతుంది. నాగానా అన్న మా ప్రభాస్ అన్న నాకు రెబల్ సినిమా అప్పటి నుంచి పిచ్చ ఫ్యాన్ అన్న. చెప్తున్నా, రెబల్ సినిమా చూసినప్పటి నుంచి ఫ్యాను. అది కాక దీనిలో మొత్తం ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, గన్ షూటింగ్, అసలు గన్స్ ఫైరింగ్ కానీ ఎట్లా ఉందంటే ఏ విధంగా ఉందంటే ఆ విధంగా ఉందన్న. ఒక్కొక్కరిని ఒకే దెబ్బకి చంపేస్తా అని అంటాడు కదా డైలాగు, దీనిలో ఉందన్న. చెప్తున్నా కదా, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేలేడు అన్నాడా, ఊకేనా అన్నాడా? కట్అవుట్ చూసినావా ఎట్లా పెట్టిండు? టీఎస్లో మామూలుగా చెప్తున్నా, టీఎస్లో ఇంతవరకు ఏడా పెట్టలేరు కట్అవుట్, అట్లా పెట్టిరేడా కట్అవుట్. ఒక విషయం అన్న, రోడ్ మీద వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళాలి, ప్రభాస్ జోలికి వచ్చేటప్పుడు చూసి రావాలి. బ్యాక్గ్రౌండ్స్ అన్న మొత్తం ఫైట్లు గీట్లు మొత్తం హిట్ అన్న. చెప్తాను, బ్లాక్ బస్టర్ అన్న. అక్కడ ఒక్కొక్క ఫైట్ జరుగుతుంటే ఇక్కడ ఒక్కొక్క సీట్ ఇరిగిపోయేటట్లుంది, అట్లుంది అన్న. మొత్తం చెప్తున్న స్టోరీ వచ్చేసి మొత్తం అయితే ఈరోజు మొత్తం నిద్రనే లేదన్న. నాకు మొత్తం ఇట్లా లోడింగ్ షేక్ అవుతుంది బాడీ మొత్తం. సెల్లార్ సినిమా ఈరోజు ఫస్ట్ 1 గంటలకే రివ్యూ వచ్చేస్తుందని అన్నంత అసలు ఎంత ఎక్స్ప్రెషన్ అంటే అంత ఉన్నాయి అన్న. నిద్ర కూడా వస్తలేదు నాకు కంటికి, అట్లుంది. లోపలికి పోతే చాలు ఇంకా అంతే, ఫుల్ ఎంజాయ్ అన్న. చెప్తున్నా కదా, ఇగో సలార్ మూవీకి వచ్చినా, నేను టికెట్లు తీసుకుందామని వచ్చిన 2 గంటల నుంచి చూస్తున్నా టికెట్లు. ఒక్క టికెట్ దొరుకుతలే మాకు. ఒక్కొక్క బ్లాక్లో అమ్ముతారు 50 రూపాయలు 1000 రూపాయలు అంట. ఎట్లా తీసుకోవాలి ఏంది మరి? ఈ గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా మళ్ళీ ఇట్లా కంట్రోల్ లేనికి? లేకపోతే మాకు ఈ టికెట్లు లేకపోతే మేము ఎట్లా చూడాలి? మాకు సలార్కి టికెట్లు ఇప్పియండి ఎవరైనా, లేకపోతే ఇట్లా మాకు దొరుకుతలో అసలు ప్రాబ్లం అవుతుంది ఇక్కడ చాలా. ఏదైనా కూడా ఏంటి ప్లీజ్ ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. మేము ప్రశాంత్ నీల్ కోసం పెద్ద ఫ్యాన్ నేను, ప్రశాంత్ నీల్కి జర ఏదైనా ఒకటి చేసి మాకు టికెట్లు ఇప్పండి. ఇప్పుడు సార్ ఇది మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంది రేపు, పక్కా చెప్తున్నా కదా. ఇది 500,000 crores వస్తుంది, ఇది సవాల్ లేదు, పక్కా 100% ష్యూర్. మీరు రాసి పెట్టుకోండి. సలార్ ప్రభాస్ దేవుడు అంతే, ప్రభాస్ ఇంకేం లేదు ఇక. జై ప్రభాస్, జై ప్రభాస్. ఎలా ఉండబోతుంది మీ ఎక్సైట్మెంట్? ఎలా ఉంది? చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇంకో కొన్ని గంటలు అంతే, ఇంకో 12 hours ఆగితే నా షో ఉంటుంది. చాలా ఎక్సైటింగ్గా ఉన్నా. సినిమా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంది. మాకు 10 ఏళ్ళ తర్వాత ఒక కంప్లీట్ ఫ్యాన్ ఫిక్స్ మూవీ వస్తుంది, చాలా సంతోషంగా ఉంది. చాలామంది మరి కేజీఎఫ్కి దీనికి లింక్ ఉందంటున్నారు, మరి మీరేమంటారు? డైరెక్టర్ ప్రశాంత్ నీలే చెప్పాడు కేజీఎఫ్కి దీనికి లింక్ లేదని. ఇంకా నేను చెప్పేది ఏముంటుంది చెప్పు? డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మొన్న ఇంటర్వ్యూలో చెప్పిండు కేజీఎఫ్కి దీనికి అసలు సంబంధమే లేదు. ఇంకా ఇప్పుడు నేను చెప్పేది ఏముంది బ్రో? ఇంకా లేదు బ్రో, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. కేజీఎఫ్కి దీనికి అసలు సంబంధమే లేదు. ఏం నచ్చింది ఎక్కువ? ప్రభాస్ని చాలా సంవత్సరాల తర్వాత, అంటే మిర్చి తర్వాత ప్రభాస్ని ఒక కంప్లీట్ కమర్షియల్ ఫిల్మ్ చేస్తుండు బ్రో. నేను ప్రభాస్ సినిమాకి, మేము ప్రభాస్ ఫ్యాన్స్ బ్రో. మేము ప్రభాస్ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయం. ఆ కట్అవుట్ అట్లా ఒక 2 యాక్షన్ సీక్వెన్స్, 2 మాస్ కరెక్ట్గా వాడుకుంటే సినిమా మంచిగా ఉంటుంది, అంత మాకు ఇంక డౌట్ లేదు. సలార్లో చెప్తున్నా ప్రశాంత్ నీల్ డైరెక్షన్, ప్రభాస్ని చూపించిన విధానం 100కి 100 ఇవ్వచ్చు ఆయనకి. చెప్తున్నా డైనోసార్ ఒక పిడికలకే స్క్రీన్ ప్రెజెన్స్ చూపించండి బ్రో. ఆ ఫ్యాన్స్ పల్స్ని అర్థం చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఎవరికైనా అర్థం చేసుకుంటా బ్రో, ఇన్ని మొత్తం సినిమాలు తీసిండు కానీ ప్రభాస్తో పిడికలకి స్క్రీన్ ప్రెజెన్స్ చూపించిండు ప్రశాంత్ నీల్. మిర్చిలో కొరటాలకు ఆ పల్స్ తెలుసుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ బాగా స్టడీ చేసిండు, కట్అవుట్ని బాగా చదివేసిండు ప్రశాంత్ నీల్. అండ్ దాన్ని కరెక్ట్గా వాడుకుంటున్నాడు కూడా. సినిమా కూడా బాగుంటుంది, డౌటే లేదు.
సింపుల్ బ్రో. ప్రభాస్ అన్న మా కోసం ఇలాంటి సినిమాలు వేస్తుండాలి. ఆయన హెల్త్ జాగ్రత్త ఉంటే చాలు, ఇంకా సినిమాలు వస్తే చాలు, మాకు అంతకని గేమ్ అక్కలే. సో చూసారు కదా హడావిడి హంగామా అయితే సలార్ కోసం అయితే చాలామంది ఫ్యాన్స్ అంటే డై హార్ట్ ఫ్యాన్స్ అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే అంటే చాలామంది ఇంకా గొడవలు కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. పోలీస్ బందోబస్తు లేదైతే ఇక్కడ కంట్రోల్ అయితే చేయలేరు ఎవరు కూడా. అండ్ ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే అయితే స్టోరీ అంతే అద్భుతంగా ఉండబోతుంది అంటున్నారు. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, అవన్నీ హై లెవెల్లో అయితే ఉన్నాయంటూ. ఇక ప్రశాంత్ నీల్ ఆల్రెడీ కేజీఎఫ్ మనం చూసిందే, కేజీఎఫ్లో ఎలా ఇచ్చారో ఈ సలార్ ఇంకా అంతగా మించి అయితే ఉంది అంటున్నారు. సో ఒక్కొక్కరైతే వాళ్ళ ఎక్సైట్మెంట్ అయితే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నారు, అంత ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నారు ఫ్యాన్స్. ఆ హంగామా అయితే చాలా హడావిడి అయితే మస్తు అంటున్నారు. ఒక లెవెల్లో అయితే ఉండబోతుంది. కలెక్షన్ కూడా మస్తు బీట్ అయితే ఈ మూవీ అంతా ఇంకా కేజీఎఫ్ని మించి అయితే చేయబోతుందని అయితే అంటున్నారు. సో ఫ్యాన్స్ వాళ్ళ రియాక్షన్ అయితే మాటల్లో చెప్పలేనంత అంత ఆనందంగా అయితే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ హడావిడి కట్అవుట్లు, పోస్టర్లు, ఆ బ్యానర్లు అవన్నీ చూసి మనం చెప్పొచ్చు. ఇక్కడ డీజే, ఇంకా స్క్రీన్లు, ఇక్కడ ఇది చూడండి స్క్రీన్ కూడా, ఇవన్నీ చూసి అయితే మనం చెప్పొచ్చు. కెమెరామెన్ వివేక్తో ప్రశాంత్, న్యూస్ 360 హైదరాబాద్.